ఆల్ మై డియర్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన డాక్టర్ పివి ప్రతాప్ కుమార్ గారు ఆక్వీడ్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ ధ్యాన శాస్త్రం. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ వెరీ మచ్. ఇక్కడ ఈ రోజు మన ఈ ఛానల్లో పార్టిసిపేట్ చేసేటువంటి మొత్తం ఎడిటర్స్ అందరికీ కూడా మన ఛానల్ తరఫున వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం మాట్లాడుకునేటువంటిది మన అందరికీ తెలుసున్నటువంటిదే, కానీ ఒక వైద్యుడిగా దాని లోతుపాతులు నా శక్తి మేరకు లేకపోతే నా అదృష్టం మేరకు పత్రిసారి యొక్క కరుణా కటాక్షాల వల్ల ఎంతవరకు అందిందో అది మాటల రూపంలో కొంతవరకు మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తా. డాక్టర్ పివి ప్రతాప్ కుమార్ ఇది కొంచెం తేడా ఎందుకు అయ్యాడంటే ఆ తెల్లగడ్డమే అలా తయారు చేశారు. ఏం చేస్తాం, ఇంకా అందులో లీనమైపోయాం. హానికరము సాకారం మాత్రమే భుజించవలని ఉంటుంది. కాబట్టి నా దగ్గరే వైద్యం చేయించుకోరు కదా, వాళ్ళు అప్పుడప్పుడు అక్కడిక్కడికి వెళ్తారు. పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చూస్తారు. వాళ్ళు అడుగుతారు, ఏంటి ప్రతాప్ ఏంటి ఇలా మొదలెట్టావు అంటారు. ఎందుకు తేడా అయ్యాడు? ఈ ముందు పత్రిసారు మనకి ఒక సత్యం ఉందని మనందరినీ ధ్యానంలో సత్యాన్ని దర్శించే ఎంతో కొంత రుచి చూసే రకంగా మనందరికీ కొంచెం రుచి చూపించారు. కాబట్టి ధ్యానం యొక్క ప్రాధాన్యత ఎంతో కొంత తెలుసుకున్నాం. కాబట్టి ఆ అనుభూతుల్లో భాగంగా ధ్యానులు ఎవరికి కూడా 1% కూడా డౌట్ లేకుండా మన అందరం ఆత్మస్వరూపులు అనేటువంటి ఒక గట్టి విశ్వాసం అనకూడదు, ఎక్స్పీరియన్స్ ని ఎప్పుడు కూడా అది వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఆ స్థితిలోనే జీవించడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మనం ఏదైతే అందుకున్నామో అది అందరికీ అందేటట్టుగా మరి పిరమిడ్ స్పిరిట్ సొసైటీస్ మూవ్మెంట్ చేసినటువంటి కృషి మన కళ్ళారా మన అందరం చూసాం. మనందరం కూడా అందులో భాగస్వాములం. మనకు అందినటువంటి విషయాన్ని తోటి వారితో పంచుకుని దాన్ని ఇంకొంచెం ఎదరికి తీసుకెళ్లే రకంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ రోజు మనం ఈ ఛానల్ ద్వారా లాగా కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. మాకు మెడికల్ కాలేజీలో చదువుకునే క్రమంలో ఒక ఎనాటమీ పేరు చెప్పి ఒక శవాన్ని ఇస్తారు. ఆ శవాన్ని తల దగ్గర నుంచి కాలు దాకా ఒక సంవత్సరంన్నర పాటు దాని మీద స్టడీ చేసి ఏ అవయవం ఎక్కడ ఉంది, ఎలా అమెరికా ఎలా ఉంది, దాంట్లో అది చేసేటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఒక వైద్య శాస్త్రంలో భాగంగా ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. కానీ ఈ అనాటమీ ఫిజియాలజీ వైద్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నవాడు భగవద్గీత కూడా చదివాడు అనుకోండి. ఆ భగవద్గీతలో కృష్ణుల వారు అర్జునుల వారితోటి నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఆ జన్మల సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు. ఈ యొక్క ఆత్మ అనేక జన్మలు తీసుకుంటది, అది దహించబడదు, ఆర్పేయబడదు, నశించదు, అది సర్వశాశ్వతంగా ఎప్పుడు అనంత కాలంలో అనంత విశ్వంలో దాని ప్రయాణం సాగుతూ ఉంటుంది అని ఏదైతే చెప్పబడిందో అది మనం పూర్వీకుల నుంచి ఈ దేశంలో నరనరాన్ని ప్రతి భారతీయుడు ఒక పైకి చెప్పుకోకపోయినా ఆ స్థితిలో దాన్ని సొంతం చేసుకున్నటువంటి ఒక సత్యాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు నేర్పబడుతున్నటువంటి వైద్య శాస్త్రంలో ఇప్పుడు నేర్పబడుతున్న వైద్య శాస్త్రంలో అలోపతి వైద్య శాస్త్రంలో మన పూర్వీకులు చెప్పినటువంటి ఆయుర్వేదం కానివ్వండి, లేకపోతే యాక్యుప్రెషర్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి అటువంటి వాటిల్లో ఈ అనాటమీ అనేటువంటిది కాకుండా ఇంకో ఫోర్స్ ఒకటి ఉంది, ఇంకో ఏర్పాటు ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి శాస్త్రం ఏ కొంచెం కూడా ఎంబీబీఎస్ చదువుకునేటువంటి శాస్త్రంలో అందుబాటులో లేని సమయంలో మరి నేను భగవద్గీత కృష్ణుల వారు చెప్పింది నిజమా, లేకపోతే నేను చదువుకున్నటువంటి మెడికల్ కాలేజీలో చెప్పినటువంటి ఈ యొక్క నిర్మాణం గురించో, అది పనిచేసే తీరు గురించో, దానికి వచ్చేటువంటి వ్యాధుల గురించో దాన్ని మాత్రమే ఆపోసన పెట్టి ఏదో కొంతకాలం భూమి మీద బతకడానికి కావాల్సినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో అదే సర్వస్వం అనుకునేటువంటిది అది కరెక్టా ఇది కరెక్టా అని ఆలోచించినప్పుడు
ఖచ్చితంగా కృష్ణుని వారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మెడిటేటర్స్ గా మనందరికీ తెలుసు. ఆత్మ సత్యము, ఆత్మ సత్యము, ఆత్మ సత్యము అనేక జన్మలు తీసుకుంటుంది. కర్మ సిద్ధాంతం సత్యము. ఆత్మ పరిణామ క్రమంలో కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే తన యొక్క ప్రగతి పదంలో ఆత్మ దాన్ని అనుసరించి ప్రయాణం సాగుతుంది. ఈ వాస్తవం ఈ వాస్తవం తెలియకుండా మానవ జీవితం ఎంత వ్యర్థం అవుతుందో ధ్యానంలోకి వస్తేనే కానీ తెలియదు. మరి అటువంటి ధ్యానంలో జరిగేటువంటిది ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. నేను మెడికల్ కాలేజీలో చదువుకున్నది కేవలము అన్నమయ కోసం మాత్రమే. కనీసం ప్రాణమయ కోసం కూడా నాకు తెలియదు. ఇక మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోశాల గురించి అసలు ప్రస్తావనే లేదు, అసలు ఊహించక్కర్లేదు. ఒక డాక్టర్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక మెడిటేటర్ కానీ, లేకపోతే పుట్టిన ప్రతి ఏ మనిషి అయినా సరే తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది, అనుభూతి చెందాల్సినటువంటిది తను ఆత్మ పదార్థమని తెలుసుకుంటే సరిపోదు, అనుభూతి చెంది తీరాలి. దానికి ఏకైక మార్గము ధ్యానము. ధ్యానమే అనుభూతిని ఎందుకు ఇస్తుంది? ధ్యానం చేయకపోతే అనుభూతి పొందకుండా మానవ జీవితం ఎందుకు వ్యర్థమవుతుంది అనేటువంటి తెలుసుకోవాలంటే ధ్యాన శాస్త్రం గురించి తప్పనిసరిగా చిన్న వయసు నుంచే ప్రతి స్కూల్లోని బోధించబడాలి. ఇక్కడ మనం తప్పనిసరిగా గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే 2015 సంవత్సరంలో జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడంలో మన దేశ ప్రధాని గారు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం, అది ఫలించడం ఈ దేశ పౌరులుగా మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. అదే కాకుండా మరి 2024 సంవత్సరంలో డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం మరీ సంతోషించదగ్గటువంటి విషయం. సో ఇంకోటి ఏంటంటే గత ఇంచుమించుగా 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21ని మన ధ్యాన యజ్ఞాలు ప్రారంభించుకుంటున్నాం PSSM ఆధ్వర్యంలో. నాకు మొదట్లో ఈ 10 days ప్రోగ్రామ్ 21 అనేటువంటిది నాకు మొదట్లో ఏదో అందరినీ చైతన్యపరచడం కోసం ప్రతిసారి తీసుకున్నటువంటి ఒక ఆ కార్యక్రమంలో భాగం అనుకున్నాను, కానీ ఆ 21కి ఇంత ప్రాధాన్యత ఉందన్న సంగతి మన ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదించినంత వరకు కూడా మనకు అర్థం కాలేదు. సో ఈ విషయంలో కూడా మనందరం కూడా ప్రతిసారికి ఎంతో రుణపడి ఉంటాం. ఇప్పుడు మనందరికీ తెలుసు, మన హిందువులమైనా, ముస్లింలైనా, క్రైస్తవులమైనా, సిక్కులమైనా, బౌద్ధులమైనా, ఆస్తికులమైనా, నాస్తికులమైనా, కమ్యూనిస్టులమైనా, క్యాపిటలిస్టులైనా ఎవరైనా సరే ఏదో రోజుని శరీరాన్ని వదిలిపెట్టేస్తారన్న సంగతి కొంచెం డౌట్ లేకుండా ఎవరైనా సరే ఒప్పుకునే చూస్తున్నది, కళ్ళారా చూస్తున్నది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసేది ఏంటయ్యా అంటే, మన పేపర్లో ఎవరైనా మరణించిన తర్వాత చూస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని చెప్పి అతను సమాజంలో ఎంత ఉన్నతిలో ఉంటే పేజీల నిండా అంత న్యూస్ పేపర్లో అంత ఎక్కువ మంది ప్రతిస్పందించడం అది చూస్తున్నాం ఏదో మర్యాద కోసం. అతను ఆత్మ వెళ్ళిపోయింది అని అనుకున్నోళ్ళు మనం కూడా ఆత్మే ఏదో రోజుని శరీరాన్ని మన ఆత్మ కూడా వదిలిపెట్టేస్తాం అనేటువంటిది పక్కన పెట్టి మనం ఏదో శాశ్వతంలాగా వెళ్ళిపోయినవాడు దురదృష్టంలాగా ఒక మైకంలో ఒక అయోమయంలో మనం అందరం ఉంటున్నాం. మనం కూడా ఏదో రోజున వెళ్ళిపోతాం అనేటిది ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి అటువంటిది ఇప్పుడు వెళ్ళిపోయినటువంటిది ఆత్మను ఒప్పుకున్నప్పుడు ఆత్మ ఇప్పుడు ఎక్కడుందయ్యా అంటే నా శరీరంలోనే ఉంది. నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నా మైండ్ని ఉపయోగించుకుని ఆలోచిస్తుంది, నా కళ్ళను ఉపయోగించుకుని దృశ్య ప్రపంచాన్ని చూస్తుంది, నా చెవుల్ని ఉపయోగించుకుని శబ్ద ప్రపంచాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ స్పర్శ, ఈ వాసన, ఈ రుచి, ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని తీసుకుని ఒక మానసికంగా కానివ్వండి, ఆలోచన పరంగా కానివ్వండి, ఈ శరీర నిర్మాణంలో భాగమైనటువంటి అన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఈ ఆత్మ తన అనుభవ పాఠాన్ని పొందుతూ
ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి ఏదో రోజుని మరు జన్మ కోసం తన ప్రయాణంలో భాగంగా వెళ్ళిపోతుంది అనేటువంటిది ఏదో సమాచారం కింద భగవద్గీతలో కృష్ణుడు వారు చెప్పినట్టు కాకుండా తస్మాత్ యోగి భవర్చన అని ఏదైతే చెప్పారో ఆ యోగత్వం పొందటం అంటే యోగి అని ఎవరు పిలవాలంటే మన పిరమిడ్ సొసైటీస్ లో పిరమిడ్ మాస్టర్స్ అని ఎవరినైనా పిలవాలంటే అన్నమయ కోశంలో ఉండేటువంటి 5 ఇంద్రియాలే కాకుండా ప్రాణమయ కోశంలో ఉండేటువంటి మరొక ఇంద్రియం, ఆత్మానుభూతిని ఇచ్చేటువంటి ఇంద్రియం, ధ్యానం అనేటువంటి సాధన ద్వారా ఆ ఇంద్రియాన్ని కూడా ఉపయోగంలోకి తెచ్చుకుని తను ఆత్మస్థితిని ఎంతో కొంత అనుభూతి చెంది ఆ స్థితి నుంచి ఈ యొక్క ప్రాపంచికంలో తన ఆ మనుగడ సాగించడానికి, తన ప్రయాణం సాగించడానికి ఆత్మ వివిధ జీవితంలో తారసపడేటువంటి సంఘటనలో తను నిర్వర్తించాల్సినటువంటి పద్ధతుల గురించి ఇవన్నీ కూడా ఒక చక్కటి అవగాహన వచ్చిన తర్వాత ఆ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అది మన అందరికీ తెలుసున్నటువంటి. ఇప్పుడు నేను అందరం కూడా పత్రి సార్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనే ఆత్మకి ఏదైతే పేర్లు పెట్టి పిలుస్తున్నారో అది నేనై ఉన్నప్పుడు, అది అనుభూతి చెందటానికి ధ్యానం అనేటువంటి మార్గం ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మందికి ఈ విధానం అందాలా, లేకపోతే ఏదో కొంతమంది మాత్రమే దీనికి అర్హులు, కారణ జన్మలు వాళ్ళకే పరిమితం, మనం ఎందుకులే మన రోజుల్లాగా గడిస్తే చాలు, ఏదో 4 డబ్బులు సంపాదించుకుని ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటే చాలు అనేటువంటి స్థితిలో గడిపేయటమా అనేటువంటి దాంట్లో ఆలోచిస్తే మొత్తం ఇంతవరకు సమాజంలో మోర్ దెన్ 95% ఈ యొక్క ప్రయత్నం లేకుండానే మనుగడ సాగించి తనువు చాలించడం జరుగుతుంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సత్యయుగాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఆత్మ సత్యం అనేటువంటిది అనుభూతి చెందినటువంటి మానవులు ఈ భూమి మీద తమ జీవనాన్ని సాగించడం అనేటువంటి ఏర్పాటు జరిగితే దాన్ని సత్యయుగం ప్రతిష్ఠించడం అంటారు. అటువంటి సత్యయుగాన్ని ప్రతిష్ఠించడంలో పుట్టిన ప్రతి మానవుడు తన బాధ్యత నెరవేర్చి తీరాలి. దానికి ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస ద్వారా మనసు శూన్యం చేసుకునే ప్రయత్నము. దీంట్లో అనేక ప్రయోజనాలు చెప్పుకుంటూ పోవాలంటే అనేక రకంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దేశంలో, కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద అనేక రకాలైనటువంటి సెపరేటిజం, విభజన వాతావరణంలో అనేకటువంటి దురాగతాలు జరుగుతున్న ఈ యొక్క సమాజంలో మనం ఎటువైపు వెళ్తున్నాం అని చెప్పి ఆలోచిస్తే దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ధ్యానం తప్పించి మరొకటి లేదు. ఒక హిందువు అయి పుడితే ధ్యానం చేసి భగవద్గీత చదవాలి. ఒక క్రిస్టియన్ అయి పుడితే ధ్యానం చేసి బైబిల్ చదవాలి. ఒక ముస్లిం అయి పుడితే ధ్యానం చేసి ఖురాన్ చదవాలి. ఎందుకు? ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే జన్మతహా తెచ్చుకున్నటువంటి ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఆత్మేంద్రియంలో ఉండేటువంటి భాగాలు మన అందరూ ఎప్పుడో విన్నటువంటి ఆత్మేంద్రియము, ప్రాణమయ కోశంలో ఉండేటువంటి అంతరేంద్రియము, ది ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ ఇచ్చేటువంటి ఒక ఇంద్రియము తో మనందరం పుట్టాం. ఎప్పుడో 6-7 సంవత్సరాల కిందట మన పుస్తకాల్లో గ్రంథస్థమైనటువంటి ఈ షట్చక్రాలు, ఇడాపింగళ, సుషుమ, సహస్రార, 72,000 నాడులు, ఏదైతే విషయాలు చిన్నప్పటి నుంచి ఈ దేశంలో అందరికీ నేర్పబడినాయో అటువంటి సమాచారం పరాయి పాలనలో మరుగున పడిపోయినటువంటి సందర్భంలో అటువంటిది ఒకటి ఉంది అని చెప్పి మొట్టమొదట శాస్త్రీయంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా
రుజువుతో చూపించినటువంటిది మన అందరం కూడా తప్పనిసరిగా ఆ, అభినందించాల్సినటువంటిది. రష్యా దేశంలో ఉన్నటువంటి ఒక కిలియన్ బ్రదర్స్ అనేటువంటి వారు ఒక చక్కటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీని అందుబాటులోకి తీసుకొచ్చి అది మనిషి యొక్క ఫిల్మ్ ఫోటో తీసే ప్రయత్నం చేసినప్పుడు మన మన పుస్తకాల్లో గ్రంథస్థమైనటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో తూచా తప్పకుండా కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఆ యొక్క కెమెరా రుజువు చేసింది. ఇవాటికి కూడా వైద్య శాస్త్రంలో అంటే ఎంబీబీఎస్ అభ్యసించేవాళ్ళు కానివ్వండి, లేకపోతే దానికి అనుబంధంగా ఉండేటువంటి ఇతర వైద్య శాస్త్రాలు చేసే చోట కానివ్వండి, ఇటువంటి నిర్మాణం ఒకటి ఉంది అని చెప్పి మెడికల్ కాలేజీ పుస్తకాల్లో ఇంకా పాఠ్యాంశంగా రాకపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ది విజిబుల్ ఎనాటమీ ఎలాగైతే ఉందో అన్నమయ కోశంలో, ది ఇన్విజిబుల్ ఎనాటమీ అనేటువంటిది ప్రాణమయ కోశంలో ఒకటి ఉంది. దట్ ఈస్ ఓన్లీ విజిబుల్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీగా ఉపయోగించుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ లేదు. ధ్యానం చేసిన ఫోటోగ్రఫీతో కూడా సంబంధం లేదు. ఎవరికి వారు అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం వాటిలో వారు పొందేటువంటి సెన్సేషన్స్ ఇవన్నీ ధ్యానులుగా మనందరం కూడా చూసే ఉంటాము, లేకపోతే చూసే అర్హతలో ఉండే ఉంటాము. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు కొంచెం కూడా డౌట్ లేకుండా మనం 5 ఇంద్రియాలు కాదు 6 ఇంద్రియాలతో పుట్టాం. 5 ఇంద్రియాల సంగతి అన్నమయ కోసం చూసుకుంటుంది. 6వ ఇంద్రియం మాత్రం మన సంకల్పంతో మనం ప్రయత్నంతో దాని వినియోగంలోకి తెచ్చుకుంటేనే, ఆత్మానుభూతిని చెందితేనే అప్పుడు మనం అసలైన సిసలైన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్టు లెక్క. పూజలు చేసినా, వ్రతాలు చేసినా, దీక్షలు చేసినా, ఏవి చేసినా అవన్నీ కూడా ప్రాపంచికంలో భాగమే. ఆత్మానుభూతి చెందేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక జీవితానికి అంకురార్పణ లాంటిది. సో ఇవాళ మన సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ వేర్పాటువాదానికి ఏకైక పరిష్కారము ధ్యానము. అంచేత ఇప్పుడు దాకా జరిగిన రోజులు వేరు. 2024 డిసెంబర్ 21 తర్వాత మరి ఐక్యరాజ్య సమితి ఆమోదించిన సందర్భంలో పిరమిడ్ సిటీ సొసైటీస్ మూవ్మెంట్ గత 30-40 సంవత్సరాల నుంచి ది స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, ప్రపంచ ఆధ్యాత్మికవాదుల ద్వారా ఏకం కండి. ఆధ్యాత్మికవాదులు అంటే ఆత్మ సత్యం అని తెలుసుకున్న వారిని ఆధ్యాత్మికవాదులు అంటారు. అది ఆ పిలుపు మామూలు పిలుపు కాదు. ఇంటింటా ధ్యానము, ప్రతి వ్యక్తి యోగి, ఆ పిలుపు మామూలు పిలుపు కాదు. ఇది ఆషామాషి విషయం కాదు. ఏదో స్లోగన్స్ తెచ్చుకునేటువంటి విషయం కాదు. తప్పనిసరిగా ఇది చిత్తశుద్ధితో, ఒక గట్టి సంకల్పంతో మన జీవితంలో ఈ ధ్యాన శాస్త్రాన్ని ఒక భాగం చేసుకుని మనం పొందిన మన అదృష్టం కొద్దీ మనం ఏదైతే వీటిలో అవగాహన పొందామో అది తోటి వారితో పంచుకునే ప్రయత్నం చేసే తీరాలి. మనం, మన కుటుంబం, మన సమాజం, మన దేశం, మన ప్రపంచం, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి దాంట్లో అంతరార్థాన్ని కేవలం ఒక్క ధ్యానికి మాత్రమే అర్థమవుతుంది. అంచేత ఇప్పుడు మనం చెప్పుకున్నది నేను అంటే కంటికి కనపడేటువంటిది శరీర పదార్థం అయినటువంటిది అదొక నేనైతే, నేను ఎవరునని రమణ మహర్షి గారు ఏదైతే ప్రశ్నించుకుని తను ఏ స్థితిని అయితే పొందారో ఆ స్థితిని పొందినటువంటి వారు అసలైన నేను, ఏదైతే నిజమైన నేను అంటే దాన్ని మనం ఆత్మని ఏదైతే పిలుస్తున్నామో ఆ స్థాయికి ఎదగటానికి ధ్యానాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రాపంచికంలోంచి ఆధ్యాత్మికంలోకి వెళ్ళి ఆధ్యాత్మిక ఆధారం చేసుకుని ప్రపంచంలో గడపడం అనేది రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని గడపడం అనేటువంటిది మన యొక్క విద్యుక్త ధర్మం. ధర్మో రక్షిత. ఎవరి కోసమో కాదు. నేను కూడా పట్టుకెళ్లేది ఏంటి, ఈ శరీరంతో పాటు ఇక్కడ వదిలిపెట్టేసేది ఏంటి అనే క్లారిటీ వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ, ఆ వ్యక్తి మాట్లాడే తీరు కానీ, ఆ వ్యక్తి చేసే పనులు కానీ
ధర్మబద్ధంగా ఉంటాయి. ఆత్మానుభూతి చెందిన వారు మాత్రమే ధర్మానికి బద్దులై ఉండగలరు. ధర్మబద్ధమైనటువంటి సమాజంలో హింసకి తావు లేదు. ప్రకృతిని కాపాడుకోవటం ఒక విద్యుక్త ధర్మం అయి తీరుతుంది. ఈ రోజు మనం ప్రకృతి వైపరీత్యానికి కారణమైనటువంటి మనిషి చేసేటువంటి అనేక రకాలైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు చెప్పి చేసేటువంటి ఈ పనుల్లో జరుగుతున్న నష్టాల్ని మానవ సమాజానికి హాని కలగకుండా మళ్ళీ పునర్నిర్మాణం ఒక సచివుగాన్ని ప్రతిష్ఠించుకోవడం కోసం ప్రపంచానికి మనం ఇవ్వాల్సినటువంటి ఏదైనా ఒక బహుమతి ఉంది అంటే ధ్యాన పరిచయం చేయటం ఒక్కటే. సో దీంట్లో మనం టాపిక్ లోకి ముందుకెళ్లే ముందు ఫస్ట్ మనం నేను ఆత్మ పదార్థము, ఆత్మ సత్యం అనేటువంటిది మాత్రం ముందు 100% ఒప్పుకోవాలి. నేను అదైనప్పుడు నేను అనుభూతి చెందడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేసి తీరాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు నాకు ఉపయోగపడేటువంటిది ఆత్మేంద్రియం, అంతరేంద్రియం, ప్రాణమే కోసం ఇంద్రియం నాకు అనుభూతిని ఇస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా పొందే తీరాలి. ఒక వస్తువుని పైకి ఇసిరేస్తే నేల మీద పడుతుంది. నేల మీద పడితే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేటువంటిది సైంటిస్ట్ ఎవరో చెప్పారు మనకి. అంటే అంతకు ముందు కూడా ఆయన చెప్పకపోయినా ఒక వస్తువు పైకి ఇసిరేస్తే నేల మీదే పడుతున్న సంగతి మన అందరికీ తెలుసు. అది ఒక హిందువు పడేసినా, ఒక ముస్లిం పడేసినా, ఇంకొకరు పడేసినా అది భూమి మీదే పడుతుంది. అది సో హిందువు పడేస్తే ఒక రకంగా, ముస్లిం పడేస్తే ఒక రకంగా, రకాలుగా ఉండదు. సో ఒక క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి భూమి ఆకర్షణ శక్తి ఉన్న క్రైస్తవం అని చెప్పి అంటే ఎంత పొరపాటో. జ్ఞానం అనేటువంటిది హిందుత్వానికి సంబంధించిన విషయం, మనకి ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా అంతకన్నా పెద్ద పొరపాటు. ఈ మధ్య మనం చూస్తున్నటువంటి సమాజంలో ఈ వరవడి బాగా ఎక్కువగా కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చేసేటువంటి ప్రయత్నం, ధ్యాన ప్రచారం అనే ప్రయత్నానికి అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురైనా ఎక్కడా నిరుత్సాహపడకుండా సంకల్ప బలంతో అనుభూతి చెందినటువంటి విషయాన్ని దాన్ని ఇంకొంచెం ప్రయత్నాన్ని పెంచుకుని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగం అవ్వాలి, కానీ నిరుత్సాహపడటానికి అవకాశం అటువంటి రకంగా జరగటానికి వీలేదు. ఆ పని అలాగే డాక్టర్లు ధ్యానాలు చేయరు అనే సంగతి నాకు తెలుసు, కానీ మరొకసారి మనం ఈ సందర్భంగా చెప్పుకుంటాం అంతే. సో కంటికి కనపడేటువంటి నిర్మాణము, కంటికి కనపడినటువంటి నిర్మాణము, అందులో ప్రాణమే కోసం అనేటువంటిది చాలా ముఖ్యం. అటు ఆత్మకు సంబంధించిన కోశాలు, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఆ కోశాలన్నీ కూడా ఆత్మకు సంబంధించిన కోశాలు అని చెప్పుకుంటే, ఈ యొక్క అన్నమయ కోసము, మనోమయ కోసము, ప్రాణమయ కోసం, మనోమయ కోసము, అన్నమయ కోసము, ప్రాణమయ కోసము అనేటువంటిది మన యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి, ప్రాపంచికానికి సంబంధించిన కోశాలుగా మనం లెక్కేసుకోవచ్చు. సో ఇటు అన్నమయ కోశానికి, అటు ఆత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క 3 కోశాల యొక్క సమూహానికి కనెక్షన్ పాయింట్ ఏంటయ్యా అంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఇంద్రియం ఒకటి ఉంది అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా, మనకి గ్రంథాల్లో ఉందనే కాకుండా సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం 5 ఇంద్రియాలతో కాదు 6 ఇంద్రియాలతో పుట్టాము అనేటువంటిది ప్రతి ఒక్కరు 5 కాదు జ్ఞానేంద్రియాలు, 6వది ఆత్మేంద్రియము, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు. అటువంటిది ఒకటి ఉంది అని చెప్పి మన అందరికీ తెలియాలి. ప్రపంచంలో అనేక చోట్ల మరి ఆ విషయాన్ని పరిశోధించి తెలుసుకుని ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కొంతవరకు, ఒక సర్టెన్ పాపులేషన్ వరకు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే
ఈ రోజు మరి ఐక్యరాజ్య సమితి ఆమోదించడం జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవం కానీ, ప్రపంచ ధ్యాన దినోత్సవం కానీ. సో ఇప్పుడు ఇంకా మనం విషయంలోకి వెళ్తే, ఆత్మని ఒప్పుకున్నాం. ఆత్మను అనుభూతి చెందేటువంటి ఇంద్రియం ఒకటి ఉంది, ప్రాణమే కోసం ఒప్పుకున్నాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ ఇంద్రియం పని చేస్తుంది, లేకపోతే పని చేయదు, జన్మ వేస్ట్ అయిపోతుంది అనేటువంటి అర్థమవుతుంది. ధ్యానం చేస్తేనే ఇంద్రియం పని చేస్తుంది, ధ్యానం చేయకపోతే పని చేయదు. ఇది ఎందుచేత అనేటువంటిది ప్రతిసారి ఇచ్చినటువంటి యొక్క ధ్యాన పరిచయం చేయటమే కాకుండా ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు అనేక మంది గ్రంథస్థం చేసినటువంటి పుస్తకాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు అందరి పుస్తకాలు కూడా స్వాధ్యాయ రూపంలో మనకు అందుబాటులోకి న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా కానీ, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అని కానీ, ధ్యాన జగత్ అని కానీ ఏదైతే పుస్తకాల రూపంలో అందిస్తున్నారో అది మన మొత్తం మన అందరం కూడా ఈ విషయంలో ఎంత చెప్పుకున్నా ప్రతిసారికి మన కృతజ్ఞతలు ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నాకు 2003 వరకు ధ్యానంలోకి వచ్చేంత వరకు ప్రతిసారి నోటంట ఒక పదం వచ్చేంత వరకు నేను మన అందరిలాగే ఈ శరీరం ఈ భూమి మీద బతికుండాలి అంటే ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారాగా శరీరంలో ఉన్న కణాలన్నిటికీ కూడా అందించబడటము, నోటి ద్వారాగా మన శరీరంలో 70% వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అనేక రూపాల్లో వాటర్ తీసుకోవటం, ఘన పదార్థాలు తీసుకోవటం, శరీరంలో కావాల్సిన కణజాలం చేయాల్సినటువంటి జీవ ప్రక్రియలో కావాల్సినటువంటి ధాతువులన్నింటినీ కూడా నోటి ద్వారాగా అందించడం. ఇంతకు మించి ఈ మనిషి బతుకుండటానికి ఇంకేం అవసరం లేదు అనేటువంటి రకంగా మనం ఇప్పుడు చదువుతున్న విద్యా వ్యవస్థలో అది మన తప్పు కాదు, అది మనకు తెలియకపోవటం అనేది మన తప్పు కాదు. అటువంటి ప్రయత్నం జరగకపోవటం ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఎవరు మన దృష్టం కానివ్వండి, అది జరగకపోవటం ఇంతకాలం అది ఒప్పుకుందాం జరిగిందని. ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత అది ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాస్మిక్ ఎనర్జీ లేకుండా మనిషి జీవనం లేదు అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక రాత్రి నిద్ర లేకుండా మరుసటి రోజు మనందరం ఎలా ఉంటున్నాం అయ్యా అంటే నిస్సత్తుగా ఉంటున్నాం. పడుకునే ముందు నిస్సత్తుగా ఉన్నటువంటి శరీరం మంచం మీదకి వెళ్ళి నిద్రించిన తర్వాత మన శరీరం మంచం మీద పడేస్తే పొద్దున్న లేచేసరికి మంచం నుంచి ఉత్సాహంగా లెగుస్తారు. అంటే మంచం మీద పడినటువంటి శరీరం నిద్రలో తనకు తెలియకుండా తన శరీరంలో ఉత్సాహాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ జరిగినందువల్లే ఉదయం ఉత్సాహంగా లెగుస్తుంది అన్నది ఒక అమెరికా వాడో, ఒక ఇంగ్లీష్ వాడో, ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ వచ్చి చెప్పక్కర్లా. మనందరికీ మన దైనందిక జీవితంలో మనందరికీ తెలుసున్నటువంటిదే. దీన్ని మరి కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి భాషలో ఉపయోగించాలన్నా, ఇది ఇన్విజిబుల్ ఎనాటమీ అనేటువంటి భాషలో ఉపయోగించాలన్నా, ధ్యానులందరూ మన పుస్తకాల రూపంలో తెలుసుకునే విషయాన్ని 100కి 100 ప్రతి క్షణం గుర్తుంచుకుని తీరాలి. అదేంటంటే మనం రెస్ట్కి వెళ్ళినప్పుడు, రాత్రి నిద్రకు ఉపకరించినప్పుడు, నిద్రలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటిది ఆత్మకు సంబంధించినటువంటి ఏర్పాటు. సూక్ష్మ శరీరం ఏదైతే అనుకుంటున్నామో మనోమయ కోసమో, విజ్ఞానమయ కోసమో, ఆనందమయ కోసమో, లేకపోతే సూక్ష్మ శరీరంలో అది ఒక బొడ్డుతాడు ద్వారాగా తను మంచం మీద ఈ అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని వదిలిపెట్టి మిగతా కోశాలన్నీ విహారానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా ప్రాణమయ కోసం కాస్మిక్ ఎనర్జీ తోటి కాంటాక్ట్ లోకి వచ్చి తన ప్రాణమయ కోశంలో ఉన్న 72,000 నాడుల ద్వారాగా ఆ కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి అన్నమయ కోశంలో ఉన్నటువంటి ప్రతి కణానికి, హార్ట్కి సంబంధించిన కణాలు, మెదడుకి సంబంధించిన కణాలు, కంటికి సంబంధించిన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఏ అవయవాలు ఎన్నెన్ని కణాలు ఉన్నాయో ప్రతి కణానికి ఈ యొక్క 72,000 నాడుల ద్వారాగా
చేరవేయబడుతున్న మూల ఉదయం లేచేసరికి ఆ కణజాలం తన యొక్క శక్తి స్థాయిని పెంచుకున్నందువల్ల ఈ శరీరం మంచం నుంచి హుషారుగా లెగుస్తుంది అనేటువంటిది చాలా చాలా సింపుల్ పాయింట్. మనకి ఎవ్వరు ఎందుకు చెప్పట్లే, చెప్పాలా వద్దా? అంటే ఆక్సిజన్ వాటర్ ఫుడ్డే కాదు, ప్రతి మనిషి ప్రతి క్షణం ప్రతి జీవి కూడా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుంది. మనమే కాదు, ప్రతి జీవి కూడా ఒక విశ్రాంతి స్థితి, ఒక మెలకువ స్థితి ఉంటుంది. విశ్రాంతి స్థితిలో నయా పైసా ఖర్చు లేకుండా కాస్మిక్ ఎనర్జీ వచ్చినంత వరకు దానికి విలువ లేకుండా చేస్తామా, పట్టించుకోకుండా వదిలేస్తామా? ఎంత తప్పది. అంచేత ఆక్సిజన్ వాటర్ ఫుడ్డే కాదు మిత్రమా, కాస్మిక్ ఎనర్జీని కూడా తీసుకున్నందువల్లే మన అందరం కూడా ఉదయం లేచేటప్పటికి ఉత్సాహంగా ఉంటున్నాం అని చెప్పి మహానుభావులు పత్రిసారి చెప్పేంత వరకు నాకు ఆ క్లారిటీ లేక గజిబిజిగా ఉండేవాడిని. మనందరం కూడా అటువంటి గజిబిజిలోంచి ఇప్పుడు బయటపడుతుంది అని మీరు అందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఉదయం ఉత్సాహంగా లేచినటువంటిది సాయంత్రం 9, 10 అయ్యేటప్పటికి నిస్సత్తువుగా అవుతుంది అంటే నిద్దట్లో ముందు రోజు పొందినటువంటి విశ్వశక్తిని మన దైనందిక కార్యక్రమాలు, మన ఆలోచనలు కానివ్వండి, మన కంటి చూపు కానివ్వండి, మన గుండె కొట్టుకోవటం కానివ్వండి, మన ఎమోషన్స్, ముఖ్యంగా ఆ కోపము, క్రోధము, అసూయ వచ్చినప్పుడు ఆ యొక్క ఎనర్జీ చాలా తొందరగా బాడీలోంచి ఖర్చు అయిపోతా ఉంటుంది. అటువంటి ఎనర్జీని మాంసాహారం తీసుకున్నప్పుడు కూడా ఆ ఎనర్జీ ఖచ్చితంగా తొందరగా ఖర్చు అయిపోతా ఉంటుంది. సో అటువంటి కాస్మిక్ ఎనర్జీ మనకు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఉదయం మంచం మీద లేసేటప్పటికి 20 volts ఉందనుకున్నాం. కాసేపు 1 గంట 2 గంటలు టిఫిన్ చేసే టయానికి అది 19కో 18కో వచ్చింది అనుకున్నాం. మన వృత్తి వ్యాపారాల్లోకి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం లంచ్ టైం వరకు చేసుకున్నాక మధ్యాహ్నం లంచ్ టైం వచ్చేసరికి అదొక 15కి వచ్చింది అనుకున్నాం. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఏదో పని మీద మళ్ళీ మన కార్యక్రమాల్లో నిమగ్నం అయితే సాయంత్రం అయ్యేటప్పటికి అదో 13 వచ్చింది అనుకుందాం. మళ్ళీ రాత్రి అయిన తర్వాత మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆవులతో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మన ప్రాణమే కోశంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ యొక్క వోల్టేజ్ 10కి వచ్చింది అనుకున్నాం. 10కి వచ్చిన తర్వాత ఇంకా అది వెంటనే పడుకుందాం అనేటువంటి ఆ పరిస్థితుల్లో శరీరం మళ్ళీ మంచం మీదకి నిద్రకు ఉపక్రమించాక ఉదయం లేచేటప్పటికి మళ్ళీ 20తో మొదలవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే యావత్ మానవ జీవితం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా 20 voltage తో లెగుస్తుంది, 10 voltage తో నిద్రకి వెళ్తారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న 20 volts తో లెగుస్తుంది, మళ్ళీ మరుసటి రోజున ఉపయోగించుకుని 10 volts తో మళ్ళీ సెల్ ఫోన్ మనకి ఎలా అయితే బ్యాటరీ లో అని చెప్పి అంటుందో అప్పుడు వెంటనే ఛార్జింగ్ ఎలా అయితే సాకెట్ లో పెడుతున్నామో అలాగా మనం కూడా ఈ శరీరాన్ని మంచం మీదకి నిద్రకు ఉపకరించంటే ఛార్జింగ్ పెట్టుకున్నట్టు. సో ఈ రకంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాస్మిక్ ఎనర్జీ దేనికి ఖర్చు పెడుతున్నామయ్యా అంటే ఫిజికల్ యాక్టివిటీ, అంటే శారీరకంగా ఈ అవయవాలు, చేతులు, కాళ్ళు ఆడించటాలు, ఇవన్నీ పని అవయవాలు కదలికలు, గుండె కొట్టుకోవటాలు, ఈ యొక్క కదలికలు ఆటికి ఎనర్జీ కొద్దిగా ఖర్చు అవటం, మన ఆలోచనలకి బాగా ఎక్కువగా ఖర్చు అవటం, మన ఎమోషన్స్ కూడా ఖర్చు అవటం, ఈ రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ యొక్క 2010 మధ్యలో ఉన్నంత కాలం ఇది బాగా గుర్తుంచుకోవాలి. మానవ జీవితంలో, దైనందిక జీవితంలో ఉదయం 20, రాత్రి పడుకుని 10 ఈ రకంగా జీవించినంత కాలం ఆ జీవితం అంతా కూడా 5 ఇంద్రియాలతోటే ఉంటుంది. దాన్ని మనం ప్రాపంచకం అంటాం. మేలుకో స్థితిలో ఉన్న మానవుడు తన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల సేపు మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు నిద్దట్లో ఏ విశ్వశక్తిని అయితే ఒక 10 volts పెంచుకునేటువంటి విషయం జరుగుతుందో అదే కాస్మిక్ ఎనర్జీ
బ్రహ్మరంధ్రం ద్వారాగా ఇక్కడ 72,000 నాడుగు ప్రస్తావన లేదు. డైరెక్ట్ గా బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం ద్వారాగా సుషుమ ద్వారాగా మూలాధారంలో ఉండేటువంటి కుండలిని అనేటువంటిది ఏదైతే ఉందో ఏర్పాటు, దానికి కావలసినటువంటి స్టిమ్యులేషన్ ఉత్తేజం పరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సాధన కొనసాగిస్తూ ఉండగా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం ఇంతవరకు చేరిన తర్వాత అనుభూతులు, జ్ఞానానుభవాలు, ఆత్మానుభవాలు రావటం జరిగిన తర్వాత ఆ యొక్క మనిషిని, ఆ యొక్క వ్యక్తిని మన పూర్వీకుల భాషలో యోగి అని పిలిచేవారు. పిరమిడ్ సొసైటీస్ భాషలో పిరమిడ్ మాస్టర్ అని పిలుస్తారు. యోగి అని పిలిచిన, పిరమిడ్ మాస్టర్ అని పిలిచిన తన ప్రయత్నంతో తన ఆత్మేంద్రియాన్ని ఎంతో కొంత వినియోగంలోకి తెచ్చుకుని ఎంతో కొంత అనుభూతి చెందేటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు అతన్ని యోగి. అది 1% పొందాడా, 10% పొందాడా, 20% పొందాడా, 100% పొందాడా, సమాధి స్థితికి చేరుకున్నా మనకు అనవసరం. రుచి చూశాడా, అతను ఆత్మ సత్యము అనేటువంటి స్థితిలో జీవిస్తున్నాడు అంటే అతను యోగి, అతను మాస్టర్, స్పిరిచువల్ మాస్టర్. ఇది మనం గుర్తుంచుకోవాలి. పత్రి సారు మన అందరికి చూపించారు. ఆయన 100% అనుకోండి రుచి చూసిన వాళ్ళలో, లేకపోతే 90% అనుకోండి, అదే బుద్ధుడు 100% అనుకోండి, లేకపోతే కృష్ణుడు 100% అనుకోండి, లేకపోతే జీసస్ 100% అనుకోండి, అలాగా రమణ మహర్షి 100% అనుకోండి, అలాగే ఎంతో మంది. అది వాళ్ళందరూ ఏదైతే రుచి చూసి ఆ స్థితికి జీవితాన్ని అంతా అంకితం చేసుకుని అంచెలంచెలుగా 10, 20, 50, 60, 80, 100కి ఎలా వెళ్ళిపోయారో ఆ అర్హత మనకు కూడా ఉంది. కాకపోతే మనం 10% 20% సాటిస్ఫై అయిపోయి సమాజంలో ఏదో కొద్దిగా గుర్తింపు, కొద్దిగా రోజులు సుఖంగా వెళ్తున్నాయనేసరికి ప్రయాణాన్ని ఆపేసుకున్నామంటే అది ఇంకా ఎవరి కర్మ కాలిపోతున్నట్టే లెక్క. కూడా పట్టుకెళ్ళేది ఏంటి, ఇక్కడ ఈ శరీరంతో పోయేది ఏంటి అనే అవగాహన వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ చేసుకునే దానికి ప్రాధాన్యత ఇచ్చాము అంటే ఆడు రుచి చూసినోడు అయినప్పటికీ కూడా అతను మాస్టర్ గా, యోగిగా పిలవటానికి అర్హులు కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మన సొసైటీలో అప్పుడప్పుడు మన కంటితో మనం చూస్తున్నాం. కొంత మరి ఆధ్యాత్మిక పేరు చెప్పి జ్ఞానం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా రుచి చూసిన తర్వాత కూడా మళ్ళీ తిరోగమనంలో వెళ్ళటం అనేటువంటిది కొంతమందిలో చూస్తున్నాము. అటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం కొంచెం జాగ్రత్త పడేటువంటి వాతావరణం కూడా ఇక్కడ మన మూమెంట్ అనే కాదు, మొత్తం యావత్ సమాజంలో అన్ని మూమెంట్స్ లోనే కూడా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా వారి ప్రయాణం ఎదురుగా సాగాలని చెప్పి ప్రత్యేకించి నేను దీని గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎవరు ఏ రకంగా అన్యదా భావించవద్దు గాక, ఉండాలి గాక అని నేను మనవి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆత్మేంద్రియం, ఎక్స్ట్రా సెన్సరీ పరిశ్రమ ద్వారాగా మనం ఆత్మానుభూతి చెందుతూ మనం జీవితాన్ని హ్యాపీగా గడుపుకోవటానికి మరణ భయం లేకుండా ఇప్పుడు పత్రి సారు మనకి అనేక సందర్భాల్లో చెప్పున్నారు. లోప్సాంగ్ రాంప, యూ ఫర్ ఎవర్. ఆ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని చెప్పి, మరి మనం కూడా ప్రభావితం చేయాలో వద్దా? మరణం లేనటువంటి ఆత్మల మనం శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో చెప్పినట్టు మరణం లేని ఆత్మల మనం అని చెప్పి అనుభూతి చెందకుండా చిన్న వాటికి అయిన దానికి కాని దానికి లభోదీపం అంటూ ఉంటే ఇక భారతదేశం ఔన్నత్యాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నట్టు?
రామాయణాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నట్టు. ఒక రాముడు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలో ఎప్పుడైనా నాకెందుకు దాపరించిందిరా దేవుడా అని ఏడ్చుంటాడా? 100% యాక్సెప్ట్ చేసి ఛేదించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకున్న రామాయణం మనకు చెబుతూ ఉంటే, అటువంటి కష్టాలు అటువంటి నిందలో వచ్చినందుకు తలకిందులైపోయి అయోమయ స్థితిలో పడిపోయి జీవితాన్ని ఆ, నిర్వీర్యం చేసుకునేటువంటి సమాజంలో రామాయణం స్ఫూర్తిని పొందాలి అంటే ఒక మెడిటేషన్ చేసి రామాయణం చదవండి, ఒక మెడిటేషన్ చేసి భగవద్గీత చదవండి. మీకు ఇంకా ఓపిక ఉంటే మహాత్మా గాంధీ చేసినట్టుగా బైబిల్ ఖురాన్ కూడా చదవండి. అన్నిట్లోనే ఉండదు ఒకటే అని తెలుస్తుంది. మరి ప్రపంచ వేదిక మీద చికాగో నగరంలో వివేకానంద వారు వి వాంట్ టు లీడ్ మ్యాన్ కైండ్ టు ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నైదర్ ది వేదాస్ నాట్ ది బైబుల్ నాట్ ది ఖురాన్ అండ్ యట్ దిస్ హ్యాస్ టు బి డన్ దిస్ హ్యాస్ టు బి డన్ దిస్ హ్యాస్ టు బి డన్ బై హార్మనైజింగ్ ది వేదాస్ ది బైబుల్ అండ్ ది ఖురాన్. మామూలు మాట అది. అందుకే నేను ఇందాక చెప్పా, ఒక హిందువు అయి పుడితే మెడిటేషన్ చేసి భగవద్గీత చదవాలి, ఒక క్రిస్టియన్ అయి పుడితే మెడిటేషన్ చేసి బైబిల్ చదవాలి, ఒక ముస్లిం అయి పుడితే మెడిటేషన్ చేసి ఖురాన్ చదవాలి. ఆత్మానుభూతి చెందినటువంటి వారు ఏ మతంలో ఉన్నా వారందరూ కూడా సత్యయుగాన ప్రతిష్టంలో భాగస్వాములే. అటువంటి వారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ కూడా సంఘటించపరచడం కోసమే స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అనేటువంటిది ఒక గొప్ప, నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఇటువంటి మాట వినలా. ఒక గొప్ప స్లోగన్ ఇచ్చినటువంటి నాకు తెలిసినంత వరకు ఏకైక వ్యక్తి రమేష్ సుభాష్ పత్రిజీ. ఈ యొక్క విషయాన్ని మనం ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. ఏకత్వం అనేటువంటిది ఏర్పడటానికి ఏకైక మార్గం, భిన్నత్వంలో ఏకత్వం తీసుకెళ్ళడానికి ఏకైక మార్గము జ్ఞానము. ఇక మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వస్తే, మనం ధ్యానం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రాణమయ కోశంలో ఉండేటువంటి వోల్టేజ్ ఎప్పుడు కూడా 20-10 మధ్యలోనే ఏదైతే ఆ రెండింటి మధ్యనే సాగుతున్నటువంటి ఈ జీవితంలో మొట్టమొదటిసారిగా 21, 22, 23 ప్రాణమయ కోశంలో వోల్టేజ్ అలాగే 30, 35 అనుకుందాం. 35 వోల్టేజ్ పెరిగేటప్పటికి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఆజ్ఞాచక్రం, దివ్య చక్షు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క చక్షు ద్వారాగా అగోచరంగా ఉన్నటువంటి సత్యం అంతా కూడా ఈ యొక్క మానవ మస్తిష్కానికి, ఈ బ్రెయిన్ లో ఉండేటువంటి సెరెబ్రల్ కార్టెక్స్ కి, పీనియల్ గ్లాండ్ అనేటువంటి ఒక ఆర్గన్ ఏదైతే ఉందో, మన కంటితో చూసిన దృశ్య ప్రపంచం ఎలాగైతే మస్తిష్కానికి చేరుతుందో, మనం ధ్యాన సాధన ద్వారాగా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ వినియోగంలో తెచ్చుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే సమాచారం కూడా అన్నమయ కోశంలో ఉండేటువంటి మస్తిష్కానికి చేరటం, అప్పుడు ఆ వ్యక్తిని మనం ఒక బ్రహ్మర్షినో లేకపోతే ఒక సమాధి బుద్ధుడనో లేకపోతే ఒక దేవుడనో పిలుచుకోవచ్చు. అది అందరికీ సాధ్యమే. ఇప్పుడు మెలకువ స్థితిలో ఉన్నప్పుడు మనిషిని మొత్తం 5 కోశాలు, నిద్రలో మంచం మీద ఉన్నప్పుడు 2 కోశాలు ఉన్నాయి, 3 కోశాలు వెళ్ళిపోయినాయి. ప్రాణమయ కోసం 72 నాడుల ద్వారా తీసుకుంది. కానీ ఇప్పుడు మనం ఈ రకంగా తీసుకున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ దివ్యచక్షు ఉత్తేజితం అది చేసిన తర్వాత మనం ఆ స్థితిని పొందిన తర్వాత ఆ జీవితం ఎలా అయితే గడుపుతున్నామో అనేటువంటిది, ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఉన్నామో అప్పుడు మొత్తం అన్ని కూడా మనకి అన్నిటికన్నా ఫస్ట్ భయం అనేది పోతుంది, మరణ భయం అనేటువంటి పోతుంది. ఈ జీవితంలో తారసపడేటువంటి సంఘటన
ప్రతిదీ కూడా గత జన్మలో నేను నేర్చుకున్న పాఠాలకి అన్నా ఇంకొంచెం ముఖ్యమైన పాఠాలు, కొంచెం ఉన్నతమైన పాఠాలు, కొంచెం మెరుగైన పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ యొక్క జన్మలో ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఆ పాఠాలు నేర్చుకోవడం కోసం నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఆ ప్రణాళిక ప్రకారమే నేను పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఏ రోజు ఏ సంఘటన జరిగినా 100% నా ప్రణాళికలో భాగమే. అంచేత నాకెందుకు దాపిచ్చిందిరా అనేటువంటి మాటకి చోటు లేకుండా దాన్ని 100% రాముడి వారు ఎలాగైతే ఉదయం లేచేటప్పటికి పట్టాభిషేకం జరగాలో మరి అప్పటికప్పుడు అడవులకి వెళ్ళమని చెప్పిన హ్యాపీగా ఎలాగైతే వెళ్ళారో, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎన్ని ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, అటు సీత గారు ఎలా ఎదుర్కొన్నారో, అటు లక్ష్మణుల వారు ఎలా ఎదుర్కొన్నారో అవన్నీ కూడా మనం ఏదైతే చూసాం ఆ రకంగా మనం కూడా ఒక రాముల వారి లాగా ఏది వచ్చినా 100% స్వీకరించి అందులో నేర్చుకోవాల్సిన పాఠాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ నాకెందుకు దాపురించిందిరా అనే దానికి చోటు లేకుండా ఈ జీవితం అంతా కూడా సాగితేరా, ఒక వివేకానందులాగా సాగాలి, ఒక రామకృష్ణ పరమహంసలాగా సాగాలి, ఒక బ్రహ్మర్షి పత్రిజీలాగా సాగాలి, ఒక డాక్టర్ న్యూటన్, లక్ష్మీ న్యూటన్, లేకపోతే క్రిస్టల్ ప్రదీప్, మన మూమెంట్ లో అనేక మంది ఎవరైతే చాలా మంది పత్రిసారు బ్రహ్మర్షి అని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా వారి స్థితిని గమనించి ఏదైతే మనకి ఆదర్శంగా చూపించారో వాళ్ళందరికీ సాధ్యమైనప్పుడు మనం కూడా చేసుకోవాలి కదా. సో ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మరొకటి చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు మైండ్ అంతకుముందు ఎటువంటి మైండ్ ఉందో ఆ మైండ్ తోటే మనం అన్ని కూడా లెక్కలు వేస్తూ ఉంటాం. కాబట్టి ఒక గజిబిజి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ సపోజ్ ఫిబ్రవరి 18 మన సతీష్ కుమార్ గారు పిలిచారు. ఒక 100 మంది మనం మెడిటేషన్ లో కూర్చున్నాం. చక్కగా ఆయన ఒక అరగంట సేపు 30 గంట సేపు ధ్యానం చేయించారు. రేపటి నుంచి రోజు చేద్దామని చెప్పి ఆయన సూచన చేశారు. రోజు మనం కూర్చుని ధ్యానం చేయటం మొదలెట్టాం. 3వ రోజున 4వ రోజున ఈ 100 మందిలో ఒకళ్ళు నాకు ధ్యానం చాలా బాగుంది, నాకు రాత్రి అలా కనపడింది అని చెప్పడం, షేర్ చేసుకోవటం మొదలెడితే మిగతా 99 మంది ఎలా ఫీల్ అవుతున్నాం? అతను కరెక్ట్ గా చేశాడేమో, మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో, ఆయనకి ఏమైనా అనుభవాలు రావటం ఏంటి, మనకు రాకపోవడం ఏంటి అని చెప్పి గజిబిజికి లోన్ అవుతున్నాం లేదా? లోన్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి కర్మానుసారం వారికి ఎప్పుడు ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. ఇది మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది. ఆయన కరెక్ట్, మనం తప్పు అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. మనసు శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు 100% ఆలోచనకి మధ్యన కొంచెం గ్యాప్ ఏర్పడినప్పుడు విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం సుషుమ్నాల ద్వారాగా శరీరంలోకి వెళ్ళి తీరాలి. ఒక రాయిని పైకి విసిరేస్తే నేల మీదే పడి తీరాలనే రూల్ ఎలాగైతే ఉందో, ఖచ్చితంగా శ్వాసను ఆధారం చేసుకుని మనసు శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, శూన్యం అంటే ఆలోచనకి మధ్యన గ్యాప్ ఏర్పరచుకునే ప్రయత్నాన్ని మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం అంటారు. ఆలోచనకి గ్యాప్ అనేటువంటిది ఒక ధ్యానంలో మాత్రమే ఏర్పడుతుంది. దైనందిక జీవితంలో మనం ఉదయం లేచామంటే ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఎక్కడ ఆలోచనకి మధ్యన గ్యాప్ లేకుండా ఒక తైలధారణగా మళ్ళీ నిద్రకి వెళ్ళేదాకా అది అలా సాగుతూనే ఉంటుంది. మొట్టమొదటిసారిగా శ్వాసను ఆధారం చేసుకుని మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆలోచనకి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఏర్పడినప్పుడు అప్పుడు మాత్రమే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం మరి సుషుమ్న ద్వారాగా కుండలినికి చేరి తన యొక్క వోల్టేజ్ ని పెంచుకుంటూ పైకి
అసెన్షన్ లోకి రావటం జరుగుతుంది. ఓర్తో ప్రయాణం జరుగుతుంది. సో ఇటువంటి దాంట్లో ఈ గజిబిజి నుంచి మనం పూర్తిగా ఒక క్లారిటీ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాటరీ ఉంది ఇక్కడ. ఈ బ్యాటరీ నుంచి ఒకవైపు వైర్ తీసుకెళ్లి దానికి 25 వోల్ట్స్ బల్బు పెట్టాం. ఇటు ఈ బ్యాటరీ ఛార్జ్ అవటం కోసం ఒక ప్లగ్ తీసుకెళ్లి సాకెట్ లో పెట్టాం. కొంతసేపు మనం ఏమనుకుందాం అంటే ఆ సాకెట్ లోంచి కరెంట్ వచ్చి ఈ బ్యాటరీలోకి ఒక 25 మినిట్స్ అది ఆ కరెంట్ ఈ బ్యాటరీలోకి వెళ్తే ఈ బ్యాటరీ 25 వోల్ట్స్ ఛార్జ్ అయితే అప్పుడు మనం అక్కడ పెట్టినటువంటి బల్బు 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది అని అనుకుందాం. 25 మినిట్స్ బ్యాటరీ 25 వోల్టేజ్ కి రావటం, అక్కడ 25 వోల్ట్స్ బల్బు వెలగటం. ఇది మన ఎక్స్పెరిమెంట్ అనుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటరీ 0లో ఉంటే అక్కడ సాకెట్ లో 25 మినిట్స్ ఉంటే ఇందులో వోల్టేజ్ 25 కి పెరిగితే 25 మినిట్స్ తర్వాత బల్బు వెలుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటరీ ఆల్రెడీ దీంట్లో వోల్టేజ్ 10 ఉందనుకోండి. అప్పుడు ఆ బల్బు వెలగాలి అంటే సాకెట్ లో ఇది ఎన్ని నిమిషాలు ఉండాలి? ఓ 15 నిమిషాలు ఉంటే ఇది 15 వోల్ట్స్ వస్తే 25 కంప్లీట్ అవుతుంది కాబట్టి బల్బు వెలిగింది. బ్యాటరీ 0లో ఉంటే 25 మినిట్స్, బ్యాటరీ ఆల్రెడీ 10 ఉంటే 15 మినిట్స్ కే అక్కడ బల్బు వెలిగింది. అదే వోల్టేజ్ 20 ఉందనుకోండి, అందులో సాకెట్ లో 5 మినిట్స్ పెడితే ఇది 5 మినిట్స్ లో బల్బు వెలుగుతారు. సో మన జన్మలో ఏ వోల్టేజ్ తో తీసుకున్నాం, ఏ పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చాం, అంచేత మనం జీరో ఛార్జ్ ఉన్న బ్యాటరీలోంచి పుట్టామా, ఆల్రెడీ గత జన్మల్లో 10 ఛార్జ్ అయ్యి వచ్చామా, గత జన్మల్లో 20 ఛార్జ్ అయ్యి వచ్చామా, అయితే 24.5 ఛార్జ్ అయ్యి వచ్చామా. ఇలా మెడిటేషన్ అనగానే మరుక్షణం నుంచే ఏదో అనుభూతులు రావటం మొదలెట్టిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారాగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సాకెట్ అక్కడ పెట్టినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యే తీరుతుంది. అది 25 వోల్ట్కి వచ్చినప్పుడు ఆ బల్బు వెలిగే తీరుతుంది. ఆ 4వ రోజున అతను అనుభవాలు చెప్పాడు అని చెప్పి మిగతా 99 మంది తప్పు చేసామని ఫీలింగ్ వద్దు. మనకి ఇంకా కొద్దిగా ఛార్జింగ్ టైం ఉంది, బల్బు నెమ్మదిగా వెలుగుతురా బాబు అని చెప్పి స్థిమితంగా ఉండటం మంచిది, సాధన కొనసాగించడం మంచిది. అంచేత సాధనలో నిరుత్సాహానికి చోటు ఉండటానికి వీల్లేదు గాక. అక్కడికి ఇంకో ఫుడ్ గురించి ఏమని చెప్పనా కొంచెం అంటే నేను సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి పత్రి సారు చెప్పిన దాంట్లో ఈ రోజు పాశ్చాత్యులు కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మీద పుస్తకాలు, అదే ఇవాన్ స్టీవెన్సన్ అనే అతను గత జన్మ స్మృతులు ఈ జన్మలో కూడా తెలిసి జన్మ తీసుకోవటం అనేటువంటి యొక్క అనేక మందిని పరిచయం చేయటాలు, ఇవన్నీ కూడా మనం స్వాధ్యాయంలో మన దేశంలో కాదు, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఉంది, సీతాయనం. మరి అందులో ఒక ఏదో దేశస్తురాలు హిమాలయాలకు వెళ్తే ఆవిడ గత జన్మలకి వస్తే మరియమ్మ అని పేరు ఉంది కదా, ఆవిడ మరి చక్కగా సీత గారి దగ్గర ఉన్న జన్మ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినవన్నీ ఎలా రాసేసింది ఆవిడ. శ్రీ ఎం అని ఒక ఆయన ఉన్నారు, మై అప్రెంటిస్షిప్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని. ఆయన రామకృష్ణ పరమహంస గారు వివేకానంద వారి డయాస్ మీద ఉండగా బెంగాల్ దేశంలో ఎవరో స్ఫూర్తితోటి నేను వేశ్యను కదా, నేను అర్హురాల్ని కాదు అని చెప్పి ఆ హాల్లో ఎక్కడో మూలన కూర్చుంటే డయాస్ నుంచి పిలిచాడు ఆయన రామకృష్ణ పరమహంస. బ్లెస్సింగ్స్ ఇచ్చారో ఏం చేశారో ఆయన నెత్తి మీద ఆయన చేపెట్టడం జరిగింది. ఆ తర్వాత 6 నెలలకి ఆవిడ శరీర త్యాగం చేసేశారు. ఆ తర్వాత ఆవిడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకుని మధు అనే పేరు మీద
హిమాలయాల్లో సాధన చేసుకుంటాం. ఆ తర్వాత అక్కడ చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల మహాతార్ బాబాజీ గారు నీ యొక్క సాధనని నువ్వు అనవసరంగా నిరుపయోగం చేసుకున్నావు, అంచేత నువ్వు శరీరం త్యాగం చేసుకుని నువ్వు మళ్ళీ జన్మ తీసుకుని నీ సాధన కొనసాగించు అని చెప్పి సూచన చేస్తే, ఆ డీటెయిల్స్ చెప్పాలంటే ఒక మాటలో చెప్పొచ్చు. ఆయన కన్నా ముందు హిమాలయాస్ లో మరి మహావతార్ బాబాజీ దగ్గర క్రియాయోగా నేర్చుకున్నటువంటి నార్త్ సంప్రదాయంలో మహేశ్వర్ నాథ్ బాబాజీ గారు దగ్గర, అటువంటి వాళ్ళ దగ్గర ఒక సూఫీ మాస్టర్, ఒక ఫకీర్ అనే అతను కఠోర తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయనకి ఎవరైతే సాధనా మార్గాన్ని అందించారో ఆయన ఇంకా తను చాలించుకుందాం అని చెప్పి, నువ్వు కొంతకాలం తర్వాత నీకు ఒక యువకుడు కనపడతాడు, అతని దగ్గర మిగతా సాధన అక్కడ నేర్చుకుని కొనసాగించు అని చెప్పి సలహా ఇచ్చి ఆయన శరీర త్యాగం చేస్తారు. ఆయన సరిగ్గా ఏదైతే సూచించారో అటువంటి వ్యక్తి ఈ మధు అన్నతను కనపడేసరికి ఈ ఫకీర్ అన్నతను అతను కావలించుకోవటం, అతనేమో మెడిటేషన్ లో చేసుకుని అతను డిస్టర్బ్ అయ్యాడని చెప్పి అతని మీద చిరాకు పడటం, ఆ వ్యక్తి ఏమో నా జీవితం ఇలా వేస్ట్ అయిపోయిందని చెప్పి అతనేమో ఆ గంగలో దూకి అతని శరీర త్యాగం చేయటం. ఆ టైంలో మళ్ళీ మహావతార్ బాబాజీ గారు వచ్చి ఈయనకి ఏమో సూచన చేయటం, ఈయన కూడా కేచీ ముద్రేసి అది ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి కేరళ రాష్ట్రంలో ఒక డాక్టర్ ఇంట్లో ముమ్తాజ్ అలీ ఖాన్ పేరు మీద అతను జీవించడం. అతను తర్వాత 9వ ఏట మహేశ్వరనాథ్ బాబాజీ వచ్చి ఆయనకి దీక్ష ఇవ్వటం. ఆయన నిద్దట్లోనే ధ్యానం చేసుకుంటూ, ముస్లిం కుటుంబంలో మెడిటేషన్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి పడుకునే మెడిటేషన్ చేయటం. 19వ ఏట మళ్ళీ హిమాలయాస్కి వెళ్ళిపోయి ఆయన అదృష్టం కొద్దీ మళ్ళీ మహేశ్వరనాథ్ బాబాజీ గారిని చేసుకుని 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన శేష జీవితాన్ని అంతటిని కూడా ఆధ్యాత్మికంగా ప్రతిష్ఠించడానికి అని చెప్పి మళ్ళీ మద్రాసు రావటం, జొడ్డి కృష్ణమూర్తి గారితో 15-20 సంవత్సరాలు ఉండటం. ఇప్పుడు సత్సంగ్ ఫౌండేషన్ ఆ పేరు మీద మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ మనం అందరం కూడా ఒక యోగి ఆత్మకథ చదివాం. అది మన అందరినీ ఎంతో ప్రభావితం చేసింది. అది కూడా సేమ్ మహావతార్ బాబాజీ దగ్గర నుంచి వచ్చినటువంటి క్రియాయోగ, సేమ్ ఇది కూడా అటువంటిది. కానీ ఒక ముస్లిం ఈ రోజు చక్కగా అన్ని వేదాల గురించి, ఆధ్యాత్మిక గురించి చెబుతూ ఉంటే, మై అప్రెంటిస్షిప్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పి ఆయన రాసిన పుస్తకం తెలుగులో కూడా అనువాదమైంది. ఇటువంటి పుస్తకాలు చదివితే మరి మనకి పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇటువంటి పాఠ్యాంశాలుగా భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఒక భాగం అవటం కోసం పత్రి సారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, దీని ద్వారాగా విద్యా వ్యవస్థలో స్పిరిచువల్ సైన్స్ ని తీసుకెళ్ళటానికి నీవు ప్రయత్నం చెయ్యి. అది నేను ఏర్పాటు చేయటం ద్వారకా తిరుమలలో 2 ఎకరాల్లో మొత్తం మన మాస్టర్స్ అందరి యొక్క సహకారంతో ఒక ఏర్పాటు చేసుకుని నిరంతరం గత 2-3 సంవత్సరాల నుంచి శివరామప్ప గారు అని చెప్పి మరొక మా బ్రహ్మర్షి పత్రి సారు ఎవరైతే పిలుస్తున్నారో ఆయన ద్వారాగా 3 days సర్టిఫికేట్ కోర్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇచ్చి ఆ సర్టిఫికేట్ పొందిన వారు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో స్కూల్స్ లోని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోని మెడిటేషన్ నేర్పడానికి అది ఉపయోగపడే రకంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరికైనా సరే మీరు నా ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వచ్చు. ప్రతి నెల జరుగుతాయి. లెవెల్ 1 ఏమో మా ద్వారాగా జరుగుతాయి, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 శివరామప్ప ద్వారాగా జరుగుతాయి. ఆ రకంగా విద్యా వ్యవస్థలోకి మనం ఇంతకాలం ఏదైతే దురదృష్టం అనుకున్నామో అది తర్వాత తరానికి అదృష్టంగా మనం మలచడానికి మాస్టర్స్ అని పిలువబడేటువంటి, యోగుని అని పిలువబడేటువంటి మనం ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారాగా పార్టిసిపేట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, మరి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏమన్నా 1 or 2 క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతో మనం క్లోజ్ చెప్తాం. సార్ తోటి అనుభవం చెప్తాను, ఒకటి డాక్టర్ న్యూటన్ సార్ తోటి అనుభవం చెప్తాను.
నాకు ఓపీ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చోవటం అలవాటు మెడిటేషన్ లో. ఇది నేను చెప్పేది ఇప్పుడు 2006-2007 ప్రాంతంలో. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకేమో ఇలాగ బాడీ ఊగటం అనేటువంటిది ఒకటి ఉంది. మన మెడిటేషన్ లో చాలా మందికి ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ రోజు కూడా అలాగే ఉంది. కానీ ఆ రోజు అలా ఊగుతున్న శరీరం దానంతా సడన్ గా ఆగిపోయి నాలికి వెనక్కి వెళ్ళటం మొదలెట్టింది. తర్వాత ఏంటి అని ఆలోచన వచ్చేసరికి అదేమో మళ్ళీ నార్మల్ గా వచ్చింది. మళ్ళీ ఊగటం మొదలెట్టింది మెడిటేషన్ చేస్తూ ఉంటే. మళ్ళీ ఈసారి ఇంకొంచెం వెనక్కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఏంటి ఇదేదో ఓ, ఇలా వెళ్తాంది ఏంటి అనుకునేసరికి మళ్ళీ మామూలుగా వచ్చేసింది. అలా ఒక స్టేజ్కి వచ్చేసరికి మూడోసారి నాలుగోసారి వచ్చేసరికి ఈ నాలికి మన అంగుడికి వెనకాల నుంచి పైన బేస్ కి వెళ్ళిపోయి టచ్ అయిపోద్దేమని డాక్టర్ని కదా అనాటమీ అంతా తెలుసున్నాను కదా, ఒక భయం ఆవరించింది. ఇంక ఈ పూటకు ఆవరించేద్దా సరిపెట్టేద్దానా బాబు అని చెప్పి అలాగే పడుకున్నా. పొద్దున్న 8:30కి పిరమిడ్ వ్యాలీ నుంచి మా ఇంజనీర్ ప్రసాద్ గారు ఫోన్ ద్వారా ఫోన్ కలిపోయా అని అన్నట్టున్నారు. ఆయన ఫోన్ కలిపి సార్ చేతిలో పెడితే ఏంటి సంగతులు అన్నారు. అందరినీ కలుసుకోవటం, కార్యక్రమాల్లో చేయటం మంచి ఉత్సాహంగా పాల్గొనేవాడిని. ఏంటి సంగతులు అంటే అది బాగుంది సార్ అనేవాడిని. ఇంకోటి ఏదో చెప్పాను. ఇంకోటి అంటే ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది సార్ అన్నాను. ఇంకా అంటే ఇంకోటి ఏదో చెప్పాను. అప్పుడు రాత్రి జరిగిన సంఘటన ఇలా జరిగింది సార్. ఇప్పుడు చెప్పు అన్నారు. PhD ముద్ర అంటారు అన్నారు. అంటే నాకు ఇక్కడ ముద్ర పట్టడం ఆయనకి బెంగళూరులో తెలిసిందనమాట. మళ్ళీ తర్వాత అటువంటివి జరగలేదు. తర్వాత ఇంకోటి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, న్యూటన్ సార్ తోటి ఇంచుమించుగా అదే టైంలో ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేటువంటిది ఒక కోర్స్ అప్పుడప్పుడు ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో చాలా చక్కగా చేస్తారు ఆయన. నేను వెళ్ళింది బంజారా హిల్స్. 20-25 మంది ఉన్నాం. అందరినీ హిప్నాసిస్ లో రిగ్రెషన్ తీసుకెళ్లారు. తర్వాత అందరినీ మళ్ళీ అందులోంచి రిగ్రెషన్ నుంచి బయటకు వచ్చాక అనుభవాలు చెప్పమన్నారు. అందరూ ఎవరికి వాళ్ళు చెప్పారు. నేను కూడా ఒక సినిమా చూసా. కానీ అది ఏదో హాలిసినేషన్ ఏదో అయ్యి ఉంటది. ఇదేమో గత జన్మని ఎలా అనుకుంటాం, మళ్ళీ మనం నమ్మకం లేకుండా పంచుకుంటే మనం ఇంకో తప్పు చేసినట్టు అవుద్దని చెప్పి ఏదో అనేసా. నెక్స్ట్ అన్నారు, అది గడిచిపోయింది. తర్వాత ఒక వారం రోజులకి ఇక్కడ ఇదే కుర్చీలో కూర్చుని ఇలా పేషెంట్ చూస్తా ఉంటే సడన్ గా చొక్కా పైకి ఎత్తుకున్నా. చిన్నప్పటి నుంచి 3 బొర్లు ఉన్నాయి. ఈ 3 బొర్లకి నేను న్యూటన్ సార్ క్లాస్ లో చూసిన బొమ్మకి కనెక్షన్ చెప్పాలి నేను కాసేపు. అది యుద్ధ భూమి. నా పక్కన నా తోటి సైనికుడు అవతలతో లాలూచి పడ్డాడు. ఆ పీకిని ఇలా పట్టుకున్నాడు. అవతలోడు ఒక ఆయుధంతో ఆ పట్టు మీద కొట్టాడు. ఆ ఆయుధాన్ని 3 పేర్లు ఉన్నాయి. దొంగతనం రాత్రులు జరగకుండా ముద్ర బలం. అలాగా రౌండ్ గా ఉండి దానికి 3 మేకులు ఉన్నాయి. రాయికి పొట్ట మీద కొడితే అదేమో దీంట్లో ఏదో బయటకు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది. ఆ శరీరం అక్కడ పడుంటే తోటి సైనికులు తీసుకెళ్లి ఒక చిన్న కర్రలోంచి మించి ఆ రాళ్ళు రప్పల మధ్యన నదిలో వెళ్తున్న దాంట్లో పడేయారు. పైనుంచి ఆత్మ చూసుకో. ఆ చూసుకున్న ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చిందని సంగతి 10 రోజుల తర్వాత పేషెంట్ చూస్తా ఉంటే నా పొట్ట చూసుకుంటే అక్కడ కన్ఫర్మ్ అయింది. అక్కడ నేను అవసరికి కథ చెప్తే ఆయన అక్కడ క్లారిటీ ఇద్దరు. నేను కొద్దిగా నలుగురికి కొద్ది మంచి మాట నా పొట్టను అప్పుడే చూపించేవాడేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఓకే సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.